Hello all, welcome to my channel Jashvita Vibes, and this is me Jashvita. ఈరోజు మన ఇంట్లో తెలంగాణ స్టైల్ బొమ్మిడి చేపల కర్రీ చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి ఎండ్ వరకు. ముందుగా బొమ్మిడి చేపలకు ఉన్న తల తోక తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి డ్రై రోస్ట్. కట్ చేసిన బొమ్మిడి చేపలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేయండి, స్మెల్ అంతా పోతుంది ఇక్కడ. అండ్ వామ్ వాటర్లో డ్రై రోస్ట్ చేసుకున్న బొమ్మిడి చేపలు వేసుకొని ఒక 2 minutes అలా సోక్ చేసి వాటిని వాష్ చేసేయండి. మంచిగా రబ్ చేస్తూ క్లీన్ చేయండి, సో దట్ దానికి ఉన్నంత డస్ట్ అంతా పోతుంది. తీసి పక్కకు పెట్టుకోండి. అండ్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బొమ్మిడి చేపలు దీంట్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అంత క్లమ్జీగా కలిపేయకండి, మీద మీద కలుపుకోండి. వాటి షేప్ పోతుంది అండ్ అవి స్లైసెస్ అయిపోతాయి. అండ్ అందులో ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇవి మసాలా. ఇవి కూడా కొంచెం వేగగానే ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే అందులో సాల్ట్ వేసుకోండి. అండ్ ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. ట్రాన్స్పరెంట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అండ్ ఫ్రై చేశాక ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలపండి. కలిపాక లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. అండ్ ఓపెన్ చేసి బొమ్మిడి చేపలు వేసుకోండి, ఫ్రై చేసినవి. అండ్ దీంట్లోనే కొంచెం కారం వేసుకొని కలపండి. కారం బాగా కలిసాక కొద్దిసేపు మగ్గాక కొన్ని వాటర్ పోయండి. వాటర్ పోసుకున్న తర్వాత అది కూడా ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయండి. అండ్ ఆయిల్ పైకి తేలితే మన కర్రీ రెడీ అయినట్టే. ఇక్కడ నేను కర్రీ చేస్తుంటే మా బాబు పక్కన కూర్చొని చూస్తున్నాడు. అండ్ దీంట్లో గరం మసాలా వేసి కొద్దిసేపు కలపండి. కలిపాక అందులో కరివేపాకు వేసుకుంటే మన టేస్టీ బొమ్మిడి చేపల కర్రీ రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Jashvita Vibes.